అమ్మ లైటింగ్ ఇటు బాగుంది అయితే మీ రూమ్ లో చేస్తాం బ్రో. ఎందుకు బ్రో? అక్కడ సన్లైట్ ఉంటుంది. మీ స్కిన్ కి కాంప్లిమెంటరీగా ఉంటుంది బ్రో. అంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. Another day, another hustle. హేలు ఎలా ఉన్నాం మావా, ఎలా ఉన్నాం? అంతా ఫైనా? ప్లీజ్ ఇగ్నోర్ మై మాస్ పైన జీన్స్ వెనకాల ఉతకని బట్టలు ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్, ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఈ బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, నిన్న యూట్యూబ్లో ఒక 4 hours లైవ్ చేశాను నేను. ఆఫ్టర్ ఐ డోంట్ నో లాస్ట్ టైం ఎప్పుడు చేసినా గుర్తులేదు నాకు. సో ఒక అతను వచ్చి, తన పేరు గుర్తులేదు నాకు. ఐ థింక్ ఇట్స్ ఏదో పేరు, సారీ బ్రో పేరు మర్చిపోయా. మనోడు వచ్చి, బ్రో మీరు ఎందుకు వ్లాగ్స్ చేయట్లేదు, డైలీ వ్లాగ్స్ చేయట్లేదు, ఎందుకు మీరు మాతో మాట్లాడట్లేదు, ఎందుకు యు ఆర్ నాట్ అడ్రస్సింగ్, యు ఆర్ నాట్ షేరింగ్ యువర్ స్టోరీ, యువర్ సైడ్ ఆఫ్ థింగ్స్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ అనగనగా కానీ నార్మల్ లైఫ్ కానీ ఎందుకు అప్డేట్ చేయట్లేదు అంటే, ఐ ఫెల్ట్ ఎందుకు బ్రో అది అన్న, ఎందుకు బ్రో అది ఏముంటుంది, పర్సనల్ స్టఫ్ ఏముంటుంది, ఇట్స్ వెరీ నార్మల్, వెరీ నాదంత ఫ్యాన్సీ లైఫ్ కాదు, నాదంత క్రేజీ ఏముంటుంది, ఇట్ ఈస్ ఓకే డీసెంట్ అన్న. బట్ హీ వాజ్ లైక్, బ్రో ప్లీజ్ మీరు చేయండి అంటే, మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, దట్స్ అ జర్నీ. సో మేము ఆ వ్లాగ్ చూసినప్పుడు చాలా నేర్చుకుంటాం, ఫైండ్ ఆన్సర్స్ ఫర్ మెనీ క్వశ్చన్స్ అని అన్నాడు అనమాట. నాకు మంచిగా అనిపించింది. యాక్చువల్లీ నేను కూడా వ్లాగ్ చూసామండి, నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, జాబ్ చేసేటప్పుడు. అండ్ యూస్ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ కేస్ నైస్ స్టడీ ఫ్రమ్ జునైజో చాలామంది. సో చేస్తా భయ్యా, బట్ మెయిన్ ఛానల్లో పోస్ట్ చేయను. జాబ్లెస్ అని ఒక ఛానల్ ఉంది, దాంట్లో పోస్ట్ చేస్తా. అంటే మీరు చెయ్యండి బ్రో, మీరు ఏదో ఒకటి చేయండి బ్రో, మీరు అయితే పోస్ట్ చేయండి బ్రో ప్లీజ్, కొంచెం అప్పుడప్పుడు వారం 1-2 పోస్ట్ చేయండి బ్రో అని చెప్పాడు. సో నాకు ఎందుకో చేయాలనిపించింది వాళ్ళ, చేస్తా. బట్ దీంట్లో ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ హెవీ ఎడిటింగ్, హెవీ స్టఫ్, నథింగ్. సొల్లు ఉంటుంది, అంత సొల్లే ఉంటుంది ఈ వ్లాగ్స్లో, ఏముండదు, మీకు పైసా పనికిరాదు చెప్తున్నా ముందే. ఇట్ విల్ బీ అబౌట్ మై ఎగ్స్, మై ప్రోటీన్ పౌడర్, మై వర్క్, మై మాసిపోయిన జీన్స్ ప్యాంట్, ఉతకని బట్టలు, అండ్ మడత పెట్టని బ్లాంకెట్, వీటి గురించి ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఓకే? నేను చదువుతున్న బుక్కులు, వాడుతున్న ఇది వుడ్స్ హెరిటేజ్ బాక్స్ పర్ఫ్యూమ్ ఆయిల్స్, వీటి గురించి ఉంటుంది. బై ద వే ఇవాళ మన రిలీజ్ అనగనగా సీజన్ 2 తెలంగాణ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ 4:30కి. ఈ వ్లాగ్ ఇవాళ రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, ఇప్పుడే అప్లోడ్ చేసేయచ్చు, నాకు తెలీదు. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఆల్సో ఐ విల్ ఇంట్రడ్యూస్ మై టీమ్. ఇప్పుడు అంటే ఇది మా కొంప, వెరీ వెరీ అథెంటిక్ అండ్ వెరీ అన్క్లీన్డ్ కొంప, అండ్ ఆల్సో ఇరిగిపోయిన కుర్చీ. ఇప్పుడు నేను మా టీంని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. He is Jashwant. Bro, Jashwant, introduce yourself. Bro, Jashwant bro. ఎందుకు అంత కామ్ కాదు ప్లీజ్ బ్రో, ధీరజ్ హెల్ప్ కావాలి బ్రో. ఏం బ్రో నీ హెల్ప్ కావాలంటే దీంట్లో కూడా ఇంట్రడక్షన్ కూడా థియేటర్ స్టూడెంట్ బ్రో. రోజు థియేటర్కి వెళ్తున్నావు, నువ్వు ఏంటి బ్రో ఇది ఇట్లా బిహేవ్ చేస్తున్నావు బ్రో? ఒక మంత్ జాస్తి బ్రో అలవాటు బ్రో. యాక్చువల్లీ ఒక మనిషి బ్లాగ్ లో అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడంటే అది బ్లాగర్ ప్రాబ్లం. అది ఎస్ అగ్రీ మేకింగ్ హిమ్ కాన్షియస్. ఓకే సారీ బ్రో. సో ఈజ్ జశ్వంత్ ఫ్రమ్ ఉయ్యూరు, విజయవాడ 222 బస్. గుర్తుందా బ్రో మీకు అన్ని? ఎందుకు గుర్తున్నది బ్రో? సో మనోడు లాస్ట్ 6 months నుండి మనతో ఉన్నాడు. సెప్టెంబర్ 12th బ్రో, సెప్టెంబర్ 15th నుంచి మన దగ్గర పనిచేస్తున్నాడు. మన దగ్గర కాదు, మనతో పనిచేస్తున్నాడు. ఇట్స్ వెరీ చిన్న కరెక్షన్, మనతో పనిచేస్తున్నాడు. గొప్ప వాళ్ళ మాటలు అర్థం కావాలి. సో చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో ఫోన్లో మాట్లాడి బ్రో రేపటి నుంచి వస్తా బ్రో అన్నాడు. నేను ఆ విజయవాడ నుంచి మూవ్ అయ్యాడు హైదరాబాద్కి. నేను లొకేషన్ పెట్టు బ్రో ఇంటికి వస్తా అన్నాడు. నేను లొకేషన్ పెడితే ఇట్స్ 1 kilometer అవే ఫ్రమ్ మై హౌస్. నాకు తెలీదు. అది చాలా సర్ప్రైజింగ్. అండ్ మా కోసం జస్వంత్ పుట్టినట్టు, మా కోసం జస్వంత్
పని నేర్చుకున్నట్టు మాకు ఆ ఫీలింగ్ వచ్చింది. పని సగం నేర్పించారు బ్రో. నేను సగమే నేర్చుకున్నాను, మిగతా సగం వీళ్ళే నేర్పించారు. అది వాళ్ళ గొప్పతనం అట్లా, మా క్రియేటివిటీ నేను. సో బట్ యా, సో మనోడు ఏం చేస్తాడంటే లైక్ మోస్ట్లీ హీ డూ షార్ట్ ఫార్మ్ కాంటెంట్ చేస్తున్నాడు ప్రస్తుతానికి ఫ్రమ్ లాస్ట్ 6 months. అనగనగా మీరు అనగనగాలో చూసిన షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కట్లు 99% మనోడు ఎడిట్ చేస్తున్నాడు. సో విల్ సీ లాట్ ఆఫ్ వర్క్, ఇంకా గ్రేట్ వర్క్ గోయింగ్ ఫర్దర్. ఇప్పుడు అనగానే మ్యూజిక్ది దాచుకుందాం అనుకుంటున్నాం కదా, దాచుదామని టైం లైన్ పోకూడదని ఆ రీల్ యాక్చువల్లీ రీల్ ఇవాళ పోస్ట్ చేద్దామని చెప్పి రికార్డ్ చేసాము. కానీ మా క్రియేటివ్ హెడ్ అండ్ సీనియర్ చీఫ్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ సజెషన్ మేరకు మేము పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది ఫర్ అవర్ ఫోక్ సాంగ్ ఎపిసోడ్. Now I'll introduce you to I'll introduce the most hated person in the room, most unfollowed person. ఎందుకు బ్రో? ధీరజ్, నువ్వు నీ కీవర్డ్స్ కదా బ్రో. అన్ఫాలో మీ, నన్ను మర్చిపోండి, నన్ను చూడొద్దు, నా వీడియోలు చూడొద్దు, డిస్లైక్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు ప్రమోట్ కాన్షియస్ కన్జంప్షన్. నువ్వు ప్రిపేర్ అవుతావు కదా. అలే వచ్చి అవుతాను బ్రో. సో మనోడు పని నువ్వు మీరు సరే చెప్పరు బ్రో. సో నేను లైట్ తీసుకో బ్రో. నువ్వు బట్ తీసుకుని నీ చాలా అన్నారు లైట్ కింద పోదాం. బాడీ షేమింగ్ బ్రో. ఓకే, ఐ డూ బ్రో. సో ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ 2 టేక్. ఎస్. సో ఈ రూమ్లో మాకు చాలా పనులు ఉన్నా కూడా మై మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ మై ప్రైమరీ జాబ్ డిస్క్రిప్షన్ ఈస్ టు మేక్ పీపీటీస్ అండ్ మేక్ పీపుల్ లాఫ్. బ్రో ఇంకా నేను సైట్ లేకపోయినా కూడా కలద్దలు పెట్టుకుంటాను. ఐ రైట్ స్క్రిప్ట్స్, సమ్ టైమ్స్ ఐ ఎడిట్. ఇప్పుడు జశ్వంత్ ఇంటి దగ్గరే కాబట్టి జశ్వంత్కి పని చేసేస్తున్నాను. బట్ అండ్ ఆల్సో హీ ఆల్సో బైస్ లైక్ వెరీ కూల్ స్టఫ్. ఇది రిమోట్ కార్ డిమార్ట్ లో కొన్నాడు మొన్న. రిమోట్ కంట్రోల్ కార్ లో రిమోట్ ఇది కార్ అక్కడ. ఇంకేం చేస్తుంది ఇప్పుడు నేను రైస్ ఇది వరకు పెట్టేవాడిని, కర్రీస్ చేస్తాను ఇప్పుడు. ఓకే. ఐఎమ్ ట్రైంగ్ టు థింక్ బ్రో. మీరు ఏదైనా వస్తువులు పోతాయి కదా, దానికి బ్లేమ్ నేను తీసుకుంటాను. ఓకే గైస్, చలో బాయ్. నెక్స్ట్. ఇక్కడ సైలెంట్ కూర్చున్న వ్యక్తి పేరు కమలాకర్ నాయుడు. అండ్ ఆల్సో తెలంగాణ ఏపీ బెంగళూరు మైజో ఫ్యాన్స్ అసోసియేషన్కి ఏమి కాడు. సో ఇతను మన కమలాకర్ ఈజ్ విత్ అస్ ఫ్రమ్ లాస్ట్ 1 year బ్రో. 1 year అయిందా బ్రో? 9 months అయినా బ్రో? బట్ ఫీల్స్ లైక్ వెరీ లాంగ్ జర్నీ. బట్ 9 months అది మంచి క్వాలిటీ చెడ్డ క్వాలిటీ ధీరజ్. అది అట్లా ఫీల్ అవటం ఎప్పటి నుంచో ఉన్నాడు మనతో అనే ఫీలింగ్ మంచిదే. అంటే మనిషిని బట్టి స్టార్టింగ్లో షార్ట్ ఫామ్ ఎడిట్ చేసేవాడు. ఆఫ్టర్ season 1 మూవీ తర్వాత మనోడు ఎవ్రీ లాంగ్ ఫామ్ వీడియో యూ వాచ్డ్ ఆన్ అవర్ మెయిన్ ఛానల్. మొత్తం కమలాకర్ ఈజ్ హోల్ సోల్ అండ్ హార్ట్ అండ్ హెడ్ అండ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. కమలాకర్ బ్రో చెప్పు బ్రో. హాయ్ చెప్పు. హాయ్ అవర్ చీఫ్ ఎడిటర్, మెయిన్ ఎడిటర్. ఏ బ్రో నువ్వే కదా బ్రో ఎడిట్ చేసేది. సో చాలా కెమెరా ముందు చాలా సైలెంట్గా ఉంటాడు, బట్ తినేటప్పుడు చాలా వైలెంట్గా మాట్లాడతాడు. సినిమాల గురించి, సినిమాల రివ్యూల గురించి, రిలీజుల గురించి, ఫ్యాన్స్ బిహేవియర్ గురించి, అమ్మాయిల బిహేవియర్ గురించి. సో కమలాకర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు పోచంపల్లి ఎపిసోడ్. ఎందుకు కమలాకర్ అంత సైఫిల్ అవుతున్నావు? సో వాట్ ఇస్ దిస్ కమలాకర్? అంటే ఏం చేస్తావు దీంట్లో? ఏం రాస్తావు? స్క్రిప్ట్స్ రాసుకుంటా, వీడియో ఎడిట్ ఎట్లా చేయాలి. అమ్మా బ్రో, రైటింగ్ బలం కావాలి. సో ఇదంతా అనగా season 2 అమ్మ బ్రో. ఏంటో పైరసీ చేస్తున్నారు. స్క్రిప్ట్ అర్థం కాదు ఎవరికి.
అది ఇదేంది అది రాసుకున్నాము కానీ వాడలేదు. ఓకే షిట్. ఇది మా పాత రోహిత్ గుర్తుగా మేము ఇక్కడ ఉంచేసుకున్నాం చిరంజీవి ఫోటోని ఇక్కడ. ఇదేంటి పికప్ డ్రాప్ గ్రౌండ్ ఫ్లోర్ సెక్యూరిటీ ఏంది నాకు తెలీదు. నేను అది డెలివరీ బాయ్ కోసం పెట్టాను. ఓకే స్టిక్కర్. ఈ రాష్ట్రం పెద్ద హౌలాగాడు వెళ్ళిపోయాడు. దిస్ ఇస్ అవర్ బోర్డ్, ఐడియా బోర్డ్. మార్చ్ 12 అనగా గౌతమ్ అని మా రూమ్లో. బ్రో ఈ 4, 5, 6 క్యారెక్టర్లు, చాలా క్యారెక్టర్లు వస్తుంటాయి. బట్ దేర్ ఇస్ అ మచ్ బిగ్గర్ క్యారెక్టర్ యూ ఫర్గాట్ టు ఇంట్రడ్యూస్. ఏంటి? ది అపార్ట్మెంట్. ఇంట్రడ్యూస్ చేయండి బ్రో. కానీ చెప్పలేము కదా, అపార్ట్మెంట్ పేరు చెప్పలేము కదా. అపార్ట్మెంట్ పేరు చెప్పలేము, బట్ ఇదే మన ఆఫీస్ కదా, ఓకే కన్సిడర్ చేయొచ్చా? చేయొచ్చు, మెల్లగా చేద్దాంలే. అదొక ఎపిసోడ్ చేసుకుంటాం, కంటెంట్ అంతా అయిపోతుంది. ఎస్ మేము చాలా ప్లాన్లు వేసాము. ఫస్ట్ ఎపిసోడ్ లాంచ్కి విజయ్ దేవరకొండతో ట్వీట్ వేయిద్దాము, వాళ్ళతో వేయిద్దాము, లేకపోతే ఇంకా కొంచెం సందీప్ రెడ్డి వంగతో అనుకున్నాం. బట్ కుదరలేదు. వి ట్రైడ్ అవర్ బెస్ట్ టు లాంచ్ అవర్ వెబ్ సిరీస్ లైక్ ట్రావెల్ డాక్యుమెంట్ సిరీస్, బట్ కుదరలేదు. ఇంకా ఇప్పుడు నువ్వు వెళ్ళి కొన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాయి. ఆ మీటింగ్ అటెండ్ అయ్యి కొన్ని కాల్స్ ఇవన్నీ చేసుకొని వీడియోలు షూట్లు ఉన్నాయి, రీల్ షూట్ చేసుకోవాలి. 3 రీల్ ఇవ్వాలి ఫర్ అవర్ సిరీస్ ప్రమోట్ చేసుకోవాలి కదా. మన సిరీస్ మనమే ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి మనం రీల్ చేసుకొని మన దాంట్లో వేసుకోవాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్స్లో కొంతమంది క్రియేటర్స్తో కొలాబరేట్ చేయాలి. క్రియేటర్స్ ఆర్ రెసోనేట్ విత్, సో అది కూడా చూసుకోవాలి ఒకసారి. అది మ్యాటర్. ఓకే, ఈ వ్లాగ్ మీకు నచ్చితే, నచ్చకపోయినా కమెంట్ చేయండి. ఎవరికి షేర్ చేయమాకండి ప్లీజ్. దీన్ని కొంచెం ఇట్లాగే ఉంచండి ప్రైవేట్గా. మళ్ళీ రేపు ఆర్ సమ్ అదర్ డే కలుద్దాం. ధీరజ్ బాయ్ చెప్పు. బాయ్ గైస్. చేతిలో ఉన్నంత వరకు వాము పక్కన పెట్టుకున్నాడు. రియలీ నైస్. కానీ అది ఉన్నంత వరకు దాన్ని ముట్టుకోకండి. అంటే దాన్ని ఎవరు అడ్రస్ చేయకూడదు. మనం పని చేసుకున్నాం అనగా ఇట్లా హోల్ ఐడియా అంతా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే నాకు జాస్తి వస్తాడు బ్రో. రేపే అప్లోడ్ అనుకున్నా బ్రో. ఇలా గౌతమ్ బ్రో ఎందుకు ఇంత ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుంటారు మీరు? నాకు అలర్ట్ అయిపోయింది బ్రో. ఇప్పుడు షాక్ తిని మంచిది వోల్టేజ్ పని చేయదు.